రాజన్న రాజ్యంలో రైతులందరూ రాజులుగా ఉండేవారు. ఏమమ్మో మీ ఆయన లేడా? ఎన్నాడు తప్పించుకొని తిరుగుతాడు? ఎవరయ్యా మీరు? ఏమైంది? ఏమే ఎవరొచ్చారు? అయ్యా మీరా? రండయ్యా రండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఉచిత మర్యాదలకేం గాని ఇచ్చిన గడువై 2 వారాలు అయింది. ఇప్పటికిప్పుడు నా బాకీ తీరుస్తావా లేదా? అయ్యా మీకు తెలియంది కాదు, పంట చేతికొస్తుందని ఆశపడితే అది ఎండిపోయి మా బతుకులు ఎండగట్టేసిందయ్యా. మీకు తెలియంది ఏముందయ్యా? నీళ్లు రాక, సమయానికి కరెంటు లేక, ఎరువులకు సాగినంత డబ్బు లేక ఆఖరికి పంట సచ్చుబడిపోయిందయ్యా. ఈ నాటకాలు ఎవరి దగ్గర నాడు డబ్బులైనా వస్తాయి. అయ్యా నిజమయ్యా, చూడయ్యా నా కూతుర్ని స్కూల్ పంపడానికి కూడా నా దగ్గర పైసలు లేవయ్యా. ఈ దొంగడుపులు ఎక్కడైనా ఏడ్చుకో. ఇప్పటికిప్పుడు నా బాకీ కడతావా లేకపోతే నీ కాళ్ళు చేతులు ఎరుకొట్టమంటావా? అయ్యా 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 ఆగండి అయ్యా, ఆగండి. నా మొగ్గుని సేవ్ చేసుకోకండి అయ్యా. అందాక ఈ మంగళసూత్రం మీ దగ్గర పెట్టుకోండి అయ్యా. మీకు దండం పెడతానయ్యా. మిగిలిన బాకీ మొత్తం తీర్చలేదు, నువ్వు నీ కుటుంబం ఈ ఊళ్ళో ఉండరు. సరేనయ్యా రండ్రా. ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు? ఏందయ్యా ఇది? నీకేమన్నా అయితే మేము బ్రతకగలమ్మా నాన్న? నేనుండి ఎందుకమ్మా? మీ అమ్మ మెడలో పుస్తల తాడు లాగేశాను, నిన్ను చదవనీయకుండా చేస్తున్నాను. అందరికీ అన్నం పెట్టే రైతన్నమ్మా, కానీ నీకు మాత్రం అన్నం పెట్టలేకపోతున్నానమ్మా. ఇక నేను బతికెందుకమ్మా? ఇంకెప్పుడు అలా అనుకున్నా. కొన్ని రోజులు ఓపిక పట్టు నాన్న, త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే మన అప్పులన్నీ తీరిపోతాయి. మనలాంటి పేద కుటుంబాలను ఆదుకుంటాడు నాన్న. మళ్ళీ మన పొలాలు పచ్చగా కలకలలాడతాయి నాన్న. అవునా తల్లి? అన్నం పెట్టే రైతు అప్పుల పాలై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే రాజన్న రాజ్యం రైతుల రాజ్యంగా మార్చాలనే దృఢ సంకల్పంతో జగనన్న ప్రవేశపెడుతున్న అద్భుత పథకం రైతు భరోసా. ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా 12,500 రూపాయలు ఇస్తూ ఉచిత బోర్లు, ఉచిత కరెంటులతో పాటు వడ్డీ లేని రుణాలు, ట్రాక్టర్లకి రోడ్డు ట్యాక్స్ మాఫీతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల బీమా చేయనున్నారు. మేమందరికీ అన్నం పెడుతున్నాం, కానీ మా కడుపులే ఎండిపోతున్నాయి. బాబు జగన్ మీరొస్తే గాని మాలాంటి పేద రైతులు బ్రతకలేరయ్యా. రైతులకు అండగా జగనన్న ఉండగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, అన్నదాతలను కాపాడండి. జై జై జగనన్న.